ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కమిట్మెంట్తో ముందుకెళ్తున్నారు. ఒక అతిపెద్ద రాజధాని నిర్మించాలి, ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అనేది. అందుకే దాదాపుగా 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం అవుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు గారు 2014లో ఉన్నప్పుడే 34,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించారు, రైతుల నుంచి. అలాగే ప్రభుత్వానికి సంబంధించి అప్పట్లో ఒక 24,000 ఎకరాలు ఉందని. అలాగే ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక 44,000 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా అంటే భూ సమీకరణ చేయబోతున్నారు. అంటే దాదాపుగా ఓవరాల్గా చూసుకుంటే 99 ఎకరాలు, 99,000 ఎకరాలు, అంటే దగ్గర ఇంక 1,00,000 ఎకరాలు అనమాట. 1,00,000 ఎకరాల్లో ఇప్పుడు దాదాపుగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని కోసం మొదట దశలో సేకరించిన 34,000 ఎకరాలు భూమి, అలాగే దాని వినియోగం మీద ఇప్పుడు మళ్ళీ సేకరించాలనుకుంటున్న 44,000 ఎకరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్ తన మీదకి వస్తుంది. ఇందులో భాగంగానే షర్మిల కూడా దీని మీద ఒక డిమాండ్ చేశారు. ఇన్ని వేల ఎకరాలు అర్జెంటుగా ఏం అవసరం వచ్చింది, అసలు ఎందుకు, ఏది ఎంత వాడతారనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆల్రెడీ కొన్ని లెక్కలు చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది, దానికి ఒక 5,000 నుంచి 7,000 ఎకరాలు వాడతాం. అంతర్జాతీయ స్టేడియం రాబోతోంది, అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టు, ఇలాగ రకరకాలు అంటే చెప్పారు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలు విడుదల చేయమంటే చేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఇది అమరావతి పేరుతో, రాజధాని పేరుతో భూములు దోచేస్తున్నారా, దోపిడీకి గిరవుతున్నాయా? ఎందుకంటే అప్పుడు చెప్పిన మాట అదే కదా, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ముందుగానే తెలుసుకొని చాలామంది బినామీలు భూములు కొనేసుకున్నారు అనేది. కాకపోతే అక్కడ ఏంటంటే అసైన్డ్ భూములకు సంబంధించి జరిగిన వ్యవహారం అది. అసైన్డ్ భూములను తీసుకొని వాటిని రెగ్యులరైజ్ చేసేసి వాటికి మళ్ళీ రిటర్న్ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి అవి ప్రభుత్వం తీసుకున్నట్టు వాటిని అప్పుడు పెద్ద రాజకీయ జిమ్మిక్ చేశారు. అయితే ఇప్పుడు అలాగా కుదరదా, అది సాధ్యం అవదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 44,000 ఎకరాల ముందుగానే సేకరించే పనిలో ఇది పారదర్శకంగా ఉంటుందా, లేదంటే మళ్ళీ అలాంటి అవకతవకలు జరుగుతాయా, తమ వారికి కట్టబెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది. ఓకే, ఇది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రేజ్ చేయాలి, అలాగే విపక్షంలో ఉన్న వాళ్ళందరూ రేజ్ చేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే దీన్ని రేజ్ చేశారు ఈ పాయింట్.